దూరం ఎట్లా పోతున్నావు అంత బయట హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. కార్ నిండా అక్కవాలి మనీ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినందుక ఏమన్నా మళ్ళా మంచిగా ఉందా? లారీలు కింద పడ్డాయి ఇక్కడ. ఉల్లిగడ్డ పడలేరా ఫుల్. देखना हम अभी दो ही पकड़ते हैं. బండి అయితే లోడ్ అయిపోయింది. ఆ బండి కూడా లోడ్ అయిపోయింది. ఇంకా బయలుదేరాల్సిందే. ఈ ట్రిప్ వచ్చేసి సోలాపూర్ అవతలకి అయితే వెళ్తున్నాం మనం. ఇంకా సోలాపూర్ నుంచి మళ్ళీ ఒక 100 దాకా వెళ్ళాలి. సోలాపూర్ నుంచి 100 దాకా వెళ్ళాలి మనం. ఇంకా నైట్ మొత్తం జర్నీ చేద్దాం. ఇంకా రేపు ఏ టైం అయితే చూద్దాం. ఆల్రెడీ మన బండ్లు అయితే వెళ్ళినాయి. 6 బండ్ల దాకా కార్నే ఉన్నాయి. బండ్లకు బిల్లు అయితే వచ్చేసినాయి. ఇంకా బయలుదేరిపోదాం మనం. హైదరాబాద్ తర్వాత అవుటర్ ఎక్కి అవుటర్ దిగి పటాన్చెరు అట్లా అయితే వెళ్ళిపోదాం. ఇంకా నైట్ మొత్తం బిల్ అయినట్లయితే కవర్ చేద్దాం అనమాట. మా బండి మన ఈవినింగ్ వచ్చిన పిల్లలు సంగతి కూడా వస్తే అయిపోతారంటే ఇద్దరు రావాలన్నమాట. రోడ్డు దగ్గరికి అయితే వచ్చేస్తాము. అది ముందర ఒక బండి వెళ్తుంది. మరి ఘోరమైన అవుతుంది అది. ఇది పత్తి గింజలు అంటది. మొత్తం తుబ్బ ఉంది. ఏడపోతే అక్కడ మెయిన్ వైర్ లో కలుగుతుంది ఆ బండి. ఫస్ట్ గేట్ లోనే స్టార్టింగ్ లోనే మెయిన్ వైర్ లో కలిగింది అది. మామూలు ఇట్లా దీపోత్సవం అవుతుంది. ప్లస్ అది మళ్ళీ రాజస్థాన్ పోతుందంట బండి. రాజస్థాన్ అది 30 ఫీట్ల కానీ హైట్ వస్తుంది బండి. అయితే జూమ్ చేస్తారు ఆ బండి చూసి వాళ్ళు పట్టలేదు అసలు. డ్యూయల్ టైర్ బండి మళ్ళీ అది. ఇంత ఘోరంగా ఉంది హైట్. మా బండ్ల మీద వాళ్ళ మనిషి అంత లోతుంది అది. అంత దూరం ఎట్లా పోతారో అంత హైట్ ఏంటో. రిస్క్ లో కూడా అంత అవసరమే ఉండదు. రిస్క్ పడకూడదు అంత. మరి అంత రిస్క్ ఇప్పుడైతే అవుటర్ ఎక్కినాము బెంగళూరు గేట్ దగ్గర. ఇంకా మనం బెంగళూరు రోడ్ అయితే ఎక్కాలన్నమాట. బెంగళూరు రోడ్కి అయితే టర్న్ అయినాం. ఒకటి వరంగల్ విజయవాడ అని వస్తుంది. పటాన్చెరు గచ్చిబౌలి ఇటు సైడ్ వెళ్ళే రోడ్ ఇది. జర్నీ బాగానే అవుతుంది. సాఫ్ట్ గా బాగుంది. రోడ్లు అయితే ఇందాకనే అంటే చెకింగ్ లో అవుతున్నాయి. ఏడంటాడా ఇలా 31st కదా. సో ఏడైతే అలా చెకింగ్ అవుతున్నాయి. ఇందాకేమైంది స్వీట్ సూపర్ చేతిలో పట్టుకొని ఇట్లా వస్తున్నా. ఇట్లా పట్టుకొని కొంచెం దింపులు వస్తున్నా. పైప్ వేసి చెక్ చేసి అందరినీ రోడ్డు మీద పోయే బండ్లని చెక్ చేసి మాల్ దాటిన తర్వాత అయితే పైపు పెట్టిండు. ఊరికే కొంచెం పని ఉన్నాడు బ్రో అనమాట. కొంచెం చిన్న ఏజ్ మన లాంటి కొంచెం పెద్ద ఏజ్ వేసినట్టు వాళ్ళు అంటే ఏం చేసే స్వీట్ సూపర్ అంటే ఈజీ అన్నది మనము
12:05 అయితే అవుతుంది. ఇట్లా పట్టణ చెరువు దగ్గర అయితే టోల్ గేట్ అయితే దిగుతున్నాం అనమాట. ఇందాక ఒక అక్క వాళ్ళు అయితే మేము వస్తున్నాము, మంచి స్పీడ్లో వస్తుంటే వాళ్ళ కార్ సైడ్ నుంచి వచ్చి ఆనం కొట్టింది. నేను ఏంటనేసి ఇట్లా ఒంగవాడు చూసి కరెక్ట్గా 12 అవుతున్న టైము. హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా వదిలేదు. నాకు అర్థం కాలేదు అనేసి మనది ఎట్లంటే కార్లలో సడన్ గా ఆనం కొడితే కొంచెం భయం ఉంటుంది కదా. సో నేను ఏంటి అట్లా కొట్టుతున్నాను అనుకున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కార్ నిండా అక్క వాళ్ళు అన్నారు మన ఏజ్ పోతున్నారు వాళ్ళు హోటల్ పైన వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ చెప్పే లోపు కూడా వాళ్ళు ఆగలేదు. వచ్చేసింది 2026 ఏంద్ర అది. హైదరాబాద్ దగ్గర అయితే నైట్ పడుతున్నాము. వేరే బండి వచ్చిందంటే ఆ బండికి అయితే స్టెప్ని ఇవ్వాలనేసి ఆ బండికి స్టెప్ని ఇచ్చేసి ఇవ్వడం కోసం ఆగి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 6 దాటిపోయిన టైం కూడా 6:30 అవుతుంది. కాకపోతే ఇంకా మబ్బుగానే ఉంది ఇంకా. మెయిన్ స్పాట్ ఛాయ్ తాగే 15 రూపాయలకు ఛాయ్ అయినా సరే కానీ ఇంకా మంచుకుంటాం అనమాట. ఇంకే ఉడక ఆగురా ఇంకా లేస్తున్నాం. ఒకటి దాని నుంచి తీసుకోబండి. హుమ్నాబాద్ మన బీదర్ రోడ్, ఇక్కడ గుల్బర్గ్ వెళ్ళే రోడ్డు ముందర అయితే బార్డర్ ఉంటుంది. బార్డర్ దగ్గర అయితే మీకు చూపిస్తుంది చూడండి ఎట్లుంటుందో. ఓపెన్ ప్లేస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, ప్లస్ లెఫ్ట్ సైడ్ ఆర్టీ ఆఫీస్ ఉంటుంది. పోయి అమౌంట్ ఇచ్చేసి వచ్చేసేయడమే. వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట. గడ్డ దిగక్కనే బసా కళ్యాణ్ బండ్లు అయితే అసలు ఆపరు. మహారాష్ట్ర బండ్లు బసా కళ్యాణ్ బండ్లు అయితే ఆపరు బార్డర్ దగ్గర. ఇంకా మన తెలంగాణలో మాత్రం పక్కా ఆపుతారనమాట వాళ్ళు. మరి ఇంక పాసులు ఏమైనా ఉంటుందో తెలియదు, లేకపోతే లోకల్ బండ్లు అనేసి తీసుకోరో తెలియదు. వాళ్ళు అసలు ఆపనే ఆపరు, డైరెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు. సార్ అని చెప్పు. ఏమంటాడో నాకు చెప్పు మళ్ళీ వచ్చి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినందుక ఏమన్నా మళ్ళా బసాకాలే దాటాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే డౌన్ లో అయితే స్టార్ట్. మామూలుగా వెళ్ళవు బండ్లు చూసుకోవాలి. ఇట్లా డౌన్ లో దిగేటప్పుడు అంటే ఈ బసాకాలే నుంచి నాకు తెలిసినంత వరకు ట్రిప్పులు అయ్యా దిగవాలి. ఇప్పుడైతే ఎవరైతే అర్థం రాలేరు. ట్రాఫిక్ కూడా ఏం ఉండదు డౌన్ లో దిగడం వల్ల. మంచి ఇచ్చి పెట్టచ్చు. కాకపోతే బ్రేక్ మీద అయితే ఒక విధంగా టచ్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే చెప్పలేము సడన్ గా. ఇప్పుడు ఇట్లా టర్నింగే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా టర్నింగ్ ఉన్నప్పుడు మూల మీద ఏదైనా బండి అయిపోయింది అనుకో, కారు సంథింగ్ ఏదైనా అయిపోయింది అనుకో రైట్ సైడ్, ఇబ్బంది చాలా ఫేస్ చేయాలి. సడన్ గా కొడితే ఆగదు. టచ్ చేసుకొని 60 ఉందంటే 70 వరకు కూడా 70 వెళ్ళనియాలి. అంతకన్నా ఎక్కువ అంటే వెళ్ళనియకూడదు. 70 కూడా టచ్ కాకముందే బ్రేక్ టచ్ చేసుకొని మళ్ళీ 60 తిప్పియాలి బండి. ఎంత స్పీడ్ అని ఉండాలి, ఎంత పెద్ద డౌన్ అని ఉండాలి. స్లో చేసుకొని కావాల్సి గేర్ డౌన్ చేసుకొని మళ్ళీ మన బండ్ల వెయిట్ వచ్చేసి 35 టన్నులు ఉందన్నమాట. కాటా మీకు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అసలైన హైటెన్షన్ అంటే ఇది. యాక్చువల్లీ అది వచ్చింది 49,430 వచ్చింది. ఇది ఎంత వస్తుంది అని చూడాలి. ఎక్కువ వచ్చింది అనుకో 500 అవుతున్నాయి. తక్కువ ఇచ్చేద్దాం, సెట్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఒకసారి సెట్ చేసినాం కానీ అట్లా ఇప్పుడు అవుతుందో కాదో చూద్దాం. అట్లా 35 మన 35 ఉంది. డగ కొట్టుకుంటుంది కూడా. మనల్ని అయితే దింపేస్తా, దింపి అసలుకి వెళ్ళమని చెప్తా. అరే నువ్వు దిగి అసలు పోరా, అవతలకి వెళ్ళి ఫోన్ తీసి మంచిగా
ఉదయం పూట సలాడ్ ఉంటుంది చూసినా. ఇందాక తిన్నాం కదా, చాలా రేరెస్ట్ టిఫిన్ అన్నమాట అది. బిల్లు వచ్చేసి ఎంత అని తెలుసా, 3 దోశలు 3 అవి బన్నులు తీసుకున్నాం కదా, ప్లస్ 3 చాయ్లు ఒక వాటర్ బాటిల్, 520 అంట. చాలా రేరెస్ట్ టిఫిన్ అనమాట. ఇంకా డిస్కౌంట్ చేయించిన లారల్లో మరి. ఒక్కటి ఆ బన్నులు వచ్చేసి 100 రూపీస్ అంట, ప్లస్ పూరి అది దోశ వచ్చేసి 60 రూపీస్ అంట. అది 80 రూపీస్ చేసిండు, 60 రూపీస్ చేసిండు. ఇంకా చాయ్ ఎంతనో 15 ఎంతనో తీసుకున్నట్టున్నాడు. మొత్తం మీద 400 అయితే బిల్ పే చేసినాం అనమాట. అన్న 200, నేను 200. రెండెట్లా పడ్డాయి రావి, 2 లారీలు కింద పడ్డాయి. ఇక్కడ ఉల్లిగడ్డ పడలే నా ఫుల్. అట్లెట్లా పడ్డాయి అంటే అవి. సోలాపూర్ వచ్చేసినాం. మన కూరగాయలు ఏం కావాలన్నా ఇన్ని తీసుకోవాలి. ముందర అయితే బండి సైడ్ కాపేసి మంచి కూరగాయలు అయితే తీసుకుంటాం. ఇది మార్కెటే, మరి ఉల్లిగడ్డ మార్కెట్ ఏదానికి క్లారిటీ తెలియదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే ఉల్లిగడ్డ మార్కెటే. హియర్ పూలే రోడ్ ఇందులో పోయినాక మళ్ళీ విజయపూర్ రోడ్ వస్తుంది, మన గుల్పార్గ రోడ్ వస్తుంది, అన్ని రోడ్లు వస్తాయి. మళ్ళా హైవే ఉంది, హైవే. ఇది ఆయా మార్కెట్. రోడ్డు పందర్పూర్ తర్వాత చెంబూర్ని దిందాపూర్, చెంబూర్ని దాని తర్వాత అవుతుంది దిందాపూర్ అనేది. ఈ రోడ్లో ఇందాక చెప్పినాక విజయపూర్ రోడ్ అని, ఇంకా గుల్పార్గ రోడ్డు ఇది అంటారు, దీన్ని బీజాపూర్ రోడ్ అంటారు. ఈ హైవే ఉంది కదా, హైవే నుంచి లెఫ్ట్కి గోవా రోడ్ కూడా ఇదే. మనం గోవా నుంచి వస్తే కూడా ఇట్లే వస్తాం అనమాట. అటు నుంచి వస్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం కన్ఫ్యూజ్ అయ్యి డైరెక్ట్ కిందికి దిగడానికి అయితే ఉండదు అనమాట. ఇట్లా మన అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎట్లయితే ఎక్కుతామో అట్లా దిగేది ఇట్లా ఉంది మన ఇక్కడ. డైరెక్ట్ సర్వీస్ రోడ్ నుంచి దిగేది ఉండదు. డైరెక్ట్ వచ్చి ఇట్లా దిగి ఇట్లా మళ్ళీ ఒకవేళ సర్వీస్ రోడ్ దిగితే మాత్రం ఇట్లా వెళ్ళిపోయి చాలా దూరం ఉంది మళ్ళీ అవుటర్ మన యూటర్న్ తీసుకోవాలంటే. ఇప్పుడు గోవా నుంచి వచ్చేటప్పుడు ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి అటు నుంచి దిగి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అట్లా పోయి రావాల్సి వచ్చింది. తర్వాత అర్థమైంది ఇట్లా పోయి ఇట్లా రావాలి. గొడుగులు ఉంటుంది నాకు వచ్చి దగ్గరే ఉంటుంది. ఫ్లైఓవర్ నుంచి చక్కగా ఒకటే రోడ్ ఇంక మనకి నుంచి 118 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 1 అవుతుంది. మనం పోయే వరకు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది అనమాట. రెండో పూట కదా జర్నీ అయితే అసలు కాదు. ఇప్పుడు ట్రాఫిక్ ఘోరంగా పోతుంది రోడ్డు మీద. వాడు ప్యాక్ పత్తలాగా తెచ్చి దాని మీద డేట్ వేసి రాసిస్తాడు. ఉంటుంది అదేమి ఉండదు దానిలో. కానీ మళ్ళీ వచ్చే నెలలో ఆ డేట్ వరకు అది చూపించాలి ఒకవేళ ఆపితే.
ఓవర్లోడ్ అన్నా ఇందాక ఆయన మళ్ళీ కాంట చిట్టి బాటలు ఇచ్చిన కాంట చిట్టి అయితే చూపించాం అంటే ఎక్స్ట్రా పే చేయమంటాడు. ఇలా స్కానర్ ఉంది కదా, స్కానర్ మీద అయితే మనం ఫస్ట్ బాటల్ ఎంత అయితే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ అయితే వేస్తాం అనమాట. అప్పుడు జాంకాయలు ఉండదు చూడ, జాంకాయలు సోలిగర్ దగ్గర జాంకాయలు ఇస్తున్నాము. జాంకాయలు తిప్పుకుంటా నా ప్రయాణం సాగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ రోజు రేట్ కనిపోయిందంటే ఇది వేసుకున్నాం, బెల్ట్ వేసుకున్నాము, కొంచెం సేవ్ అయితే మనకి. ఓపెన్ చేసి జాంకాయ కూడా కారం లేదు, ఓన్లీ పైన ఇట్లా పెట్టించి కుప్పలాగా గొడ్డమలాగా. కానీ మాతో ప్లాన్ ఏ పేరు అయితే ప్లాన్ మా బండ్ల కారం కూడా చూపుకుంది ఎక్స్చేంజ్ మరి ఇస్తాం. ఇప్పుడు సిఎన్జి ట్రక్ చూడండి, డీజిల్ లాగా పెట్రోల్ సిఎన్జి ఆటో లాగా. వెనకాల ట్యాంకర్ వచ్చింది సిఎన్జి ట్యాంక్. టెంబూర్ని దాటిపోయినాం. వీటి వరకు అయితే ఎప్పుడు రాలేదు, టెంబూర్ని దాకానే వచ్చినాం లాస్ట్. మనము టెంబూర్ నుంచి అక్కడ పందర్పూర్ పోయినాం కానీ ఇక్కడ సైడ్ అయితే రాలేదు. మనం ఇప్పుడు ఇందాపూర్ వెళ్ళాలి. ఇందాపూర్ ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసినాం ఆల్మోస్ట్ నియర్గా. ఇక్కడ మహారాష్ట్ర చికెన్ షాప్ అని ఒకటి ఉంటే చికెన్ అయితే తీసుకున్నాం. ఇంకా ఈ నుంచి వచ్చేసి 12 కిలోమీటర్స్ అవుతుంది. 12 ఉంది, ఇంకా 12 కిలోమీటర్స్. ఇంకా బయలుదేరదాం మళ్ళా. వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి అంట. మిల్క్ ఫ్యాక్టరీ వస్తుంట రైట్ సైడ్. మిల్క్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత యూటర్న్ తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే అది కంపెనీ అంట. సోనాయి అంట, సోనాయి ఇదే మిల్క్ ఫ్యాక్టరీ. చాలా పెద్దగా ఉన్నట్టుంది మిల్క్ ఫ్యాక్టరీ. చాలా పెద్దగా ఉంది. అన్ని మిల్క్ బాన్లే ఉన్నాయి. మామూలు లేదు ఇంత పెద్ద ఫ్యాక్టరీ. ఇది మెయిన్ గేట్. మొత్తం ప్యాకెట్లు కుళ్ళపాలు 2 వచ్చేటట్టున్నాయి. లోడింగ్ పాయింట్లు కూడా ఉండదు, పైపులతో ఉంటాయి. ఫ్లోర్ మొత్తం అదే ఉన్నట్టు లోడింగ్ లెక్క. అన్ని కంపెనీలలో ఏ కంపెనీకి సంబంధించి వాళ్ళు వేసుకోమేటట్టున్నాం. బాగుంది ఇక్కడ లొకేషన్, బాగుంది. గుట్టల పైన RX 100 volts, గోల్డ్ ఇస్ గోల్డ్. RX 100 కిలోమీటర్ దాకా వచ్చాం తీసుకొని. ఇక్కడ అక్కడ జామ తోట చూడండి, ఇక్కడ మొత్తం హైబ్రిడ్ జామకాయలు ఉన్నాయి. దానికి వైట్ అవి పందులు లాంటివి కట్టినట్టు మనలు రానుకున్న కింద రాన్న వరకు సెలవు అవుతుందా. వాళ్ళు థమ్స్అప్ తెమ్మని థమ్స్అప్ కూడా చేస్తారు. బస్తానికి
మనం పొద్దున్న అంటే దీని పేరు సోనాయి ఉంది, దానిపై సోనాయి ఉంది. మన బండి ఇందులో ఆదరణ పడ్డాడు కనిపిస్తుంది. థమ్స్అప్ వేసి రా అంటే థమ్స్అప్ ఒకటి వేలే. నీ పేరు చెప్తా వాడిని చెప్పినా తీసుకెళ్ళగలరు. ట్వంటీ 22 hours పట్టింది అనమాట. 22 hours ఎందుకంటే దాని లాల్లో ఆల్మోస్ట్ 5 hours రెస్టే ఉంది. నైట్ 1 గంటలకు ఆపినాము, పొద్దుగాల 5 గంటలకు మూవ్ అయినాం. అంటే ఎంత 18 hours పట్టినట్టు 540 kilometers. అది రోడ్లు అట్లున్నాను. నైట్ మొత్తం అంటే పొద్దుగాల వరకు వచ్చేసుకున్నాము. నైట్ మొత్తం రాలే కదా మేము అందుకున్నాం.